ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చర్చించబోయే అంశం మహారాష్ట్ర, జార్ఖండ్లో జరిగిన ఎన్నికలు, వాటి ఫలితాలు. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఊహించనంతగా 2/3 వంతు మెజారిటీని దాటి విజయాన్ని సాధించింది. జార్ఖండ్లో జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి రెండవసారి అధికారానికి వచ్చింది. ఇది స్థూలంగా ఈ రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు. ఈ ఫలితాల మీద మనం ఈరోజు ఈ ఫలితాలు ఇలా ఎందుకున్నాయి, ఈ ఫలితాల యొక్క ప్రభావం ఏమిటి అన్నది చర్చించుకొని ఉన్నాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి శ్రీ పూడి తిరుపతిరావు గారు, వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. అలానే శ్రీ షేక్ సైదా గారు, వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలానే ప్రకాశం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు. అలానే శ్రీ ఉప్పల్ లక్ష్మణ్ గారు, వీరు సీనియర్ జర్నలిస్టు, అలానే రాజకీయ విశ్లేషకులు. వీరితో పాటు సతీష్ కుమార్, ఆయన సీనియర్ జర్నలిస్టు, ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యవహారాలను చాలా కాలంగా ఆయన యాజ్ ఎ జర్నలిస్ట్గా చూస్తున్నారు. మీ నలుగురికి ఈ చర్చా కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, ముందుగా చర్చను శ్రీ తిరుపతిరావు గారితో ప్రారంభిద్దాం. తిరుపతిరావు గారు, ఈరోజు మహారాష్ట్రలో 233 స్థానాలు, అంటే 288 స్థానాలకు కాను 233 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. 50 స్థానాలు ఇండియా కూటమికి దక్కాయి. మిగతా ఇతరత్ర వాళ్ళు ఒక 5 స్థానాల్లో ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఎంఐఎం ఈసారి తన సీటును కోల్పోయింది. గతంలో కల్లా రెండవ సీట్లో కూడా కేవలం 70 ఓట్ల మెజారిటీతో ముందుకు సాగుతోంది. ఇది ఒక మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారానికి వచ్చేసరికి. సో ఇక జార్ఖండ్కి వచ్చేసరికి 56 స్థానాల్లో, అంటే నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి, 56 స్థానాల్లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి ఉంది. 24 స్థానాలకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి పరిమితమై ఉంది. మిగతా కొన్ని స్థానాల్లో, ఒక స్థానంలో ఇతరత్ర పార్టీలు అక్కడ ఉన్నాయి. ఇది ఇప్పుడున్న తాజా పరిస్థితి. 233 స్థానాలంటే దగ్గర దగ్గర మహారాష్ట్రలో 2/3 వంతుల మెజారిటీని ఈరోజు ఎవరు ఊహించని రీతిలో ఈ మహాయుతి దాటిపోయింది. మరి ఈ గెలుపుని భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తోంది? అందరికీ నమస్కారం. పార్థసారథి గారు, సార్ ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం పీసీఆర్ అడ్వైజ్ చేయండి. ఇవాళ మహారాష్ట్ర ఎన్నికలు ఫలితాలు తీసుకుంటే, మేమైతే గత ఫలితాల ప్రభావమే ఈ ఫలితాలు. సార్ సైదా గారు, లక్ష్మణ్ గారు, ఒక్క నిమిషం, మీది ఏదో ఫోన్ డిస్టర్బ్ వస్తోందండి. ఒక్క నిమిషం, ఎవరిదో ఒకళ్ళది. కొద్దిగా దాన్ని మ్యూట్లో పెడితే మాట్లాడేటప్పుడు ఆన్ చేయొచ్చు. రైట్ సార్. ఇవాళ గెలుపు అనేది, ఏదైతే ఇవాళ వచ్చినటువంటి ఫలితాల సందర్భంగా వచ్చిన గెలుపు, గత ఎన్నికల్లో, గత 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో ఫలితాల అనంతరమే డిసైడ్ అయిపోయింది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఒకసారి వెనక్కి వెళ్తే, ఆ రోజు జరిగినటువంటి అక్కడ డెవలప్మెంట్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చిరకాల మిత్రుడైనటువంటి శివసేన కలిపి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఎన్నికల అనంతరం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ కూడా భారతీయ జనతా పార్టీ దాదాపు 133 సీట్లలో విజయం సాధిస్తుంటే, మా అలయన్స్ పార్టీస్ రెండు కలిపితే దాదాపు 100 సీట్లలోనే విజయం సాధిస్తున్నటువంటి సందర్భం. ఆ రోజు కూడా శివసేన తక్కువ సీట్లకే పరిమితం అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి పీఠం కావాలి అని చెప్పేసి చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా
నేను ముందు చెప్పినట్టుగా ఏదైతే మా శివసేన భారతీయ జనతా పార్టీ దశాబ్దాల మైత్రిని కాలదన్ని కాంగ్రెస్ అంటే ఇటు భారతీయ జనతా పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా దేశ రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్, అటు ఐడియాలజికల్ ప్రకారంగా కూడా శివసేనకి ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల అనంతరం పొత్తులోకి వెళ్ళినటువంటి సందర్భంలోన ముఖ్యమంత్రిగా శివసేన ఠాక్రే గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుక్షణం నుండే ఇవాళ విజయం అనేది లిఖించబడింది అని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకు అనేసి అంటే, సరే తరువాత మళ్ళీ శివసేన చీలినటువంటి సందర్భంలో ఆ చీలిక కూడా మా ఖాతాలో వేసి మేమేదో అన్యాయంగా చీల్చామన్నటువంటి వచ్చిన విమర్శలు, లేదా తర్వాత ప్రభుత్వం నడుపుతున్నటువంటి సందర్భంలో మేము ఎదుర్కొన్నటువంటి విమర్శలు, ఇవన్నీ ఒక అంశం అయితే, నేను ఎందుకు చెప్పాను అనేసి అంటే, ఎలక్షన్ లో కలిసి పోటీ చేసినటువంటి పార్టీలు ఎన్నికల అనంతరం ప్రత్యర్థులుగా రాజకీయ మనుగడ సాగించడం అనేది ఏదైతే ఉందో ఒక రకమైనటువంటి దేశ రాజకీయాల్లో విచిత్రమైనటువంటి పరిస్థితి. అది చాలా తక్కువ సందర్భాల్లోనే అటువంటి పరిస్థితులను మనం చూసి ఉండొచ్చు. ఒక రకంగా లేవు అని చెప్పొచ్చు. ఎందుకంటే మహారాష్ట్రలో జరిగినటువంటి సందర్భం అనేది, అంటే వెరీ నెక్స్ట్ రిజల్ట్ అనేది, అంటే ఫలితాలు వచ్చినటువంటి మరుక్షణమే మారిపోయినటువంటి మిత్రత్వం అనేది ఇంకెక్కడా చూసుకుందాం అని చెప్పేసి కూడా నేను భావిస్తున్నాను. సో ఆ తరుణంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎన్నికల సందర్భంగా మా రెండు పార్టీలు, అంటే ఏదైతే భారతీయ జనతా పార్టీ అండ్ శివసేన ఇచ్చినటువంటి హామీలేంటి, చేసినటువంటి వాగ్దానాలు ఏంటి, వాటి నేపథ్యంలో ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి జరిగినటువంటి మార్పులు ఏంటి, అనైతిక కలయిక, మరొకసారి నేను చెప్తున్నా, ఆ రోజు ప్రస్తావించాం, తర్వాత కూడా ప్రస్తావించాం, అనైతికమైనటువంటి కలయిక. ఎందుకనేసి అంటే ఏ కోశాన్ని కూడా కాంగ్రెస్ తో సంబంధం లేనటువంటి శివసేన పార్టీ ఇటు ఐడియాలజికల్ గా అయితేనేమి రాజకీయంగా అయితేనేమి విభేదిస్తూ వస్తే ఇద్దరు కలిసి కేవలం అధికార ముఖ్యమంత్రి పీఠం కోసం అని చెప్పేసి కలిసినటువంటి సందర్భాన్ని ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులో ప్రతిబింబించారు. ఖచ్చితంగా ఇది ఒక రకంగా చెప్పాలి అనేసి అంటే, సుదీర్ఘ కాలము మహారాష్ట్ర మహారాష్ట్ర ఓటర్లలోను ప్రజల్లోనూ 5 సంవత్సరాల పాటు నిర్లిప్తమైనటువంటి, ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఓటర్ల తాలూకా తీర్పు ఇవాళ వచ్చిందని చెప్పి భావించక తప్పదు. ఇకపోతే ప్రస్తుత ఎన్నికల్లో అటు 3 పార్టీలు ఇటు 3 పార్టీలు కలిసి పోటీ చేయడం జరిగింది, 2 కూటములుగా. పేర్లు అక్కడ వేరువేరుగా పెట్టుకున్నప్పటికీ మహాయుద్ధ అని ఇతరత్రా గాని ఎన్డీఏ వర్సెస్ ఇండి కూటమిగానే జరిగినటువంటి ఎన్నికలే. సో ఈ ఎన్నికల్లో ప్రజలు సుస్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు, ఊహించినటువంటి తీర్పు ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే ఇటీవలే వరుసగా ఫెయిల్ అవుతున్నటువంటి ఎగ్జిట్ పోల్స్, అంటే ఇవాళ జార్ఖండ్ లో కూడా ఎగ్జిట్ పోల్స్ ఒక రకంగా ఫెయిల్యూర్ కింద లెక్క మనకి. సో వరుసగా గత ఎన్నికల్లో కూడా, గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఫెయిల్యూర్ అయినటువంటి ఎగ్జిట్ పోల్స్ తాలూకా అంచనాల్ని అధిగమించి వచ్చినటువంటి రిజల్ట్స్, దానికి మనం ఇవాళ ఒక ఉదాహరణగా చెప్పచ్చు. పోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకటి నేను మళ్ళీ చెప్తున్నా, ఏదైతే శివసేన చీలిపోయిన తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి వర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసి, ఆ రోజు ఒక కొత్తగా శాసనసభ్యుడిగా వచ్చినటువంటి వ్యక్తి సీఎం అయ్యారు. గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా కూడా ప్రిపేర్ అయ్యి ఆ రాష్ట్రం తాలూకా అభివృద్ధిలో గాని పరిపాలనలో గాని దాదాపు 2 సంవత్సరాల పైచిలుకు కాలం తీసుకొచ్చినటువంటి మార్పులు, అక్కడ చూపించినటువంటి అభివృద్ధి, అక్కడ చూపించినటువంటి అవినీతి రహిత పాలన, వీటన్నిటిని ప్రతిబింబిస్తూ ఇవాళ ఇచ్చినటువంటి ప్రజల తీర్పు ఏకపక్షంగా ఇచ్చినటువంటి తీర్పుగానే భావించాలి. అదే కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా ప్రత్యేకించి ఏదైతే అలైన్స్ పాలిటిక్స్ లోన ఖచ్చితంగా పార్టీల తాలూకా ఆలోచన విధానాన్ని అబ్జర్వ్ చేస్తారు, సమయం వచ్చినప్పుడు సరైనటువంటి దెబ్బ కొడతారు అనేది ఇవాళ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో శివసేన ఏదైతే
ఠాక్రే వర్గం ఉందో కుప్పకూలినటువంటి సందర్భము. అదే సందర్భంలో ఆ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ఒకవైపు కాంగ్రెస్ అవ్వచ్చు, ఇంకొక వైపు ఆ ఏదైతే ఎన్సిపి చీలిక వర్గం ఉందో, ఇవన్నీ కూడా ఇవాళ వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం చెప్పినటువంటి మహారాష్ట్ర ప్రజలు అని చెప్పేసి భావించక తప్పదండి. అలాగే తిరుపతిరావు గారు, ఇప్పుడు సైదా గారు, జార్ఖండ్లో ఇండియా కూటమి విజయాన్ని సాధించింది. మహారాష్ట్రలో అది చాలా నిరాశ కలిగించే ఓటమైనప్పటికీ జార్ఖండ్లో కొంత రెండవసారి అధికారాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. మరి ఈ జార్ఖండ్లో ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి తన అధికారాన్ని నిలబెట్టుకుందని అంటున్నారు మీరు? పారసాద్ గారు, మీకు పెనటువంటి పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు, అలాగే పెద్దలు బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు, మరో సతీష్ గారు, ఫోర్ సైడ్స్ టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు మహారాష్ట్ర అలాగే జార్ఖండ్ ఫలితాలకు సంబంధించి మనం ఉదయం నుంచి ట్రెండ్స్ అన్ని కూడా చూసాం. ఇక 2-3 స్థానాల్లో ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. అయితే 2 రాష్ట్రాల్లో కూడా ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. జార్ఖండ్లో చూసాం, గత ముఖ్యమంత్రిని హేమంత్ సోరెన్ని ఏ విధంగా బీజేపీ ఇబ్బంది పెట్టిందో, జైలుకు పంపించిందో, అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఏకతాటి మీద బీజేపీ మళ్ళా ఈ రాష్ట్రంలో పొరపాటున అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి సహజ సంపద ఏదైతే మైనింగ్ ఉందో, లేకపోతే అటవీ ప్రాంతం ఉందో, ఇవన్నీ కొల్లగొడతారు, దీనివల్ల మనకి ఇబ్బంది జరిగినటువంటి ఒక ఆలోచనతోటి చాలా ప్రస్ఫుటంగా గిరిజన సోదరులందరూ కూడా ఏకదాటి. ఎందుకంటే పక్కన మణిపూర్ ఘటన చూశారు. మణిపూర్ ఘటన చూసిన తర్వాత ప్రజలకు అర్థమైపోయింది, ఈ ప్రాంత ప్రజలకి, గిరిజనులందరికీ కూడా మనకి ఈ యొక్క ఇండియా కూటమిలోనే మనకి న్యాయం జరిగినటువంటి ఒక భావన. అలాగే ఆ ముఖ్యమంత్రిని మళ్ళీ చూసాం మనం. బీజేపీ మరి ముఖ్యమంత్రిని కూడా గత కొంతకాలం పనిచేస్తుంటే ముఖ్యమంత్రిని కూడా వాళ్ళ పార్టీలో కలుపుకొని పార్టీలో చీలికలు తెచ్చి పెద్ద ఎత్తున వ్యవహారం నడిపినప్పటికి కూడా వాళ్ళు మాత్రం ఒక నిబద్ధతకి కట్టుబడి జార్ఖండ్ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపోతే మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధానంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ కూటమికి సంబంధించి ఈ యొక్క ఇండియా కూటమి కానివ్వండి, లేకపోతే ఎన్డీఏ కూటమి కానివ్వండి, తిరుపతిరావు గారు చెప్పినట్టుగా ప్రత్యక్షంగా 2 కూటములు తలపడి ఎన్నికల్లో వెళ్ళినటువంటి సందర్భం. ఈ యొక్క హిందూ ఓట్ల పోలరైజేషన్ మనం ఒకసారి గమనించినట్లయితే గతంలో బీజేపీకి 60% ఓట్లు ఉంటే శివసేనకి 40% ఓట్లు ఉంటాయి హిందూ పోలరైజేషన్ ఓట్లు. తర్వాత ఈ శివసేనలో చీలికలు వచ్చిన తర్వాత తలా 30% ఓట్లు పంచుకునే పరిస్థితికి వచ్చేసింది. చీలిపోయింది హిందూ ఓట్ బ్యాంక్. దీనివల్ల బీజేపీకి లాభపడింది. దీనివల్ల బీజేపీ లాభపడటం వల్ల ఇక్కడ ఆ హిందూ ఓట్స్ పోలరైజేషన్ జరిగింది. తర్వాత ఈ యొక్క అనేకమైనటువంటి ఘటనలు, ఎందుకంటే శరద్ పవార్ వర్గం అజిత్ పవార్ని మరి పార్టీలో చేర్చటం, నుంచి చేర్చటం, ఇవన్నీ ఘటనలు జరగడంతో పాటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, మోడీ గారు హర్యానా ఎన్నికలప్పుడే ఈ రాష్ట్రం మీద ప్రత్యేకంగా కన్నేసి మరి ఆయన పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం, కేంద్రానికి సంబంధించిన అనేక నిధులు దాదాపు పెద్ద ఎత్తున, మరి ఆ ఫిగర్ నేను చెప్పలేను కానీ ఆయన శంకుస్థాపనలు చేసి మేము ఆదుకుంటాం, ఈ రాష్ట్రాన్ని మహారాష్ట్రాన్ని ఆదుకుంటాం అనేటువంటి ఒక భావనతోటి ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేయటం, అలాగే అమిత్ షా, అలాగే మోడీ, అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులందరినీ కూడా ఆడ కేంద్రీకరించడం, ఇది ఆర్థిక రాజధాని ముంబైని మనం ఏ విధంగానైనా సరే గెలవాలన్నటువంటి ఒక ఆలోచనతోటి పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం నిర్వహించడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా చీలింది. ఎందుకు చెప్తున్నానంటే అనేకమైనటువంటి పార్టీలు అక్కడ ఉన్నటువంటి, ఇక్కడ
ఈ బడే భాయ్ ఒకడు ఉన్నాడు హైదరాబాద్లో, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ, ఆడిపోయి 16 సీట్లకు పోటీ పెట్టాడు. అక్కడ మైనార్టీ ఓట్లలో చీలికి తీసుకొచ్చాడు. అలాగే బిఎస్పి చూసినట్లయితే వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు, భారత రాజ్యాంగం, అంబేద్కర్, అది ఇది అని మాట్లాడతారు. అక్కడ 249 స్థానాల్లో వాళ్ళు పోటీ పెట్టారు. మరోపక్క అంబేద్కర్ మనవడు ఆయన 100 సీట్లలో పోటీ పెట్టాడు. ఈ విధంగా వ్యూహాత్మకంగా బీజేపీ వీళ్ళందరినీ కూడా నిధులు ఇచ్చి వాళ్ళని పోటీ పెట్టించి కాంగ్రెస్ కి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ని, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ని చీల్చి వీళ్ళు ఇంత పెద్ద మెజార్టీ, అంటే 233 స్థానాలు, అంటే 288 స్థానాల్లో ఇచ్చినట్టే జోక్. ఇది ఒక పెద్ద అదే సైదా గారు, ఇప్పుడు ఇదే కూడా ఇటువంటి కూటమి రాజకీయాలు 2 రాష్ట్రాల్లో నడిచాయి. 2 రాష్ట్రాల్లో పలు పార్టీలు విడిగా ముందుగా అన్నీ పోటీ చేశాయి. ఇప్పుడు లక్ష్మణ్ గారు, ఇప్పుడు తిరుపతిరావు గారు చెప్పింది ప్లస్ సైదా గారు చెప్పింది 2 విన్నారు మీరు. అంటే బీజేపీ విజయానికి కారణాలు, కాంగ్రెస్ విజయానికి జార్ఖండ్లో అంటే జేఎంఎం నేతృత్వంలో కారణాలు, ఓటమికి కారణాలు. మరి వీళ్ళిద్దరు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, మీ అభిప్రాయం ఏంటి? అందరూ పార్టీలకు అనుకూలంగా అభిప్రాయాలు చెప్తారు. అది నేను వాళ్ళు చెప్పిన వాటికి సమర్థించడం, వ్యతిరేకించడం కాదు, అభిప్రాయం నేను చెప్తాను. ఇక్కడ మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ ఓటర్లు ఊహించని తీర్పును ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఒకటి ప్రధానంగా ఏం ప్రచారం చేస్తే చీల్చాడు, పార్టీని అన్యాయం చేశాడు అని చెప్పి ప్రధానంగా అప్పటి నుంచి కూడా ఆయన అంటే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి గ్రూపులు తీసుకెళ్లి బీజేపీతో కలిసినప్పటి నుంచి కూడా చేస్తున్న ఆరోపణలు. ఏ ఎన్నికలు జరిగినా కూడా, లేకపోతే ఏ రాజకీయాలు స్టార్ట్ అయినా కూడా అందరూ కూడా ఊతపదం లాగా సిండేలు ఉన్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సిండేలు ఉన్నారని, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సిండేలు ఉన్నారని ఆయన మీద ఒక ముద్ర పడేసేసి ప్రచారం జరిగింది ఇప్పటి వరకు. మరి వాళ్ళు ఏం చెప్తారు? ఇక్కడ సీట్లేంది చిండే కూర్చుని 20-50 ఎక్కడ ఏమైనా కోరుకుందా? జనసేనలో 2 వాళ్ళ చిండేకు 57 సీట్లు, దాదాపు అన్ని సీట్లు అతను గెలిస్తే ఇక్కడి ప్రజలు అతను చేసిన పని అంగీకరించినట్టే కదా. ఇవాళ ఇప్పుడైనా నోరు మూసుకోవాలి కదా. సరే, ఎందుకు అంగీకరించారని మనం అనుకున్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ చేసిన పనిని ఎవరన్నా ఆ పార్టీ వాళ్ళు కానీ మహారాష్ట్ర ప్రజలు కానీ అంగీకరిస్తారా? వాళ్ళ తండ్రి స్టార్ట్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన సిద్ధాంతాలతో అది ఉద్భవించి పనిచేసింది ఆ పార్టీ. అలాంటిది నువ్వు ఎన్నికల ముందు అధికారంలో ఉండి మీరు బీజేపీకి మెజారిటీ సీట్లు వచ్చాయి కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సింది పోయి నా కుమారుడు ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది కొద్దిగా. మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకుంటే బాగుంటుందండి. ఎవరిదో డిస్టర్బ్ వస్తుంది సార్, చెప్పండి. ఆయన ఫోనే డిస్టర్బెన్స్. అదే ఎవరిదో వస్తుంది, బాగా చిన్నపిల్లల వాయిస్ వస్తుంది సార్. చెప్పండి. కొంచెం డిస్టర్బెన్స్ కి నన్ను ఆపేస్తే నేను మాట్లాడే ఫ్లో పోతుంది, నేను లెఫ్ట్ అయిపోతున్నా. అసలు వినిపించట్లేదు మీరు మాట్లాడేది. హలో, సతీష్ గారు, ఇప్పుడు లక్ష్మణ్ గారి ఫోను కొద్దిగా డిస్టర్బ్ వస్తోంది.
ఇప్పుడు ఆయన చెప్పినట్లు ఈ షిండే మీద చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ ఈ ఈ ఆరోపణలు ఈరోజు పూర్తిగా తొలగిపోయినట్లే కదా? అవునండి. నమస్తే అండి అందరికి. మహారాష్ట్ర ఎన్నికలను, జార్ఖండ్ ఎన్నికలను కలిపి చూడలేము. ఏ రాష్ట్రానికి సంబంధించింది ఆ రాష్ట్రానికే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మహారాష్ట్రకు సంబంధించినటువంటి వరకు 4 కుటుంబాల మధ్య జరిగినటువంటి పోరుగా అక్కడ జరిగింది. బాలాసాహెబ్ ఠాకరేకి సంబంధించి మీకు ఆంధ్రాలో, తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు 2018లో తన సిద్ధాంతాన్ని వదిలి బద్ధశత్రువుగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ దగ్గరికి వెళ్లి కలిసి పోటీ చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. బాల్ ఠాకరేకి సంబంధించినటువంటి సిద్ధాంతం కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. నేను కాంగ్రెస్ దగ్గర మోకరిల్లేటువంటి పరిస్థితి వస్తే నేను నా దుకాణం బంద్ చేసుకుంటా అని చాలా స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి. అట్లా పట్టే కొట్టే తెచ్చే అని ముక్కుసూటిగా ఉన్నటువంటి వ్యక్తి కేవలం ఒక ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్లాల్సినటువంటి అగత్యం రావడంతో అది జరిగినటువంటిది. ప్రజల్లో కూడా అదే చర్చలోకి వెళ్ళింది. ఏంటి, వీళ్ళు ముఖ్యమంత్రి పదవి కోసం, తమ అవసరాల కోసం ఎంత దూరమైనా దిగజారిపోతారనేటువంటి ఒక చర్చ సాగింది. అదే లోక్సభ ఎన్నికల్లో ఎందుకు రాలేదు ఆ ఫలితాలు అనేటువంటిది కూడా ఒక కాంట్రడిక్షన్ వస్తుంది. లోక్సభ ఎన్నికల్లో దేశమంతా కూడా మోడీకి వ్యతిరేకంగా సాగుతుందనేటువంటి ఒక ప్రచారాన్ని తీసుకురావడంలో మహారాష్ట్రలో సక్సెస్ అయ్యారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా అక్కడ షిండేకి అనుకూలంగా, ఉద్ధవ్ ఠాకరేకి వ్యతిరేకంగా ఓటింగ్ చాలా జరిగింది. అదే విధంగా ఏదైతే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నష్టపోయిందో దాన్ని ముందుగానే గుర్తించి వీళ్ళ మధ్యన ఇటు షిండే వర్గం కానీ, ఎన్సీపీ కొద్దిగా తక్కువ ఉండొచ్చు, కానీ ఇటు మా ఫడ్నవీస్ కానీ వాళ్ళ మధ్య ఉన్నటువంటి సమన్వయం కానీ, సిద్ధాంతపరమైనటువంటి ఐక్యత వీళ్ళ దగ్గర లేకపోవడం కూడా ఒక భావమేమో నేను అనుకుంటున్నాను. నిజానికి కాంగ్రెస్ పార్టీ అటు జార్ఖండ్ లోను, ఇటు మహారాష్ట్రలోను 2 చోట్ల భారీగా నష్టపోయిందని చెప్పుకోవచ్చు. జార్ఖండ్ లో కూడా 2వ శ్రేణి పార్టీగా మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇండి కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పుకోవడమే కానీ తమ పరిస్థితి ఏమిటి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకత్వము ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉంది. ఖచ్చితంగా దేశాన్ని, అన్ని రాష్ట్రాలని ఏకచిత్రాధిపత్యంతో వెళ్ళినటువంటి పార్టీ ఇవాళ ఎందుకు అపసోపాలు పడి పరాన్నజీవిగా ఇంకొక ప్రాంతీయ పార్టీ మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటిది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని, నాయకత్వం మార్పు చేసుకొని, పక్కన ఉన్నటువంటి సలహాదారులను మార్చుకొని భారతీయతను పెంచుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీ మరింత మెరుగుపడేటువంటి అవకాశం లేదు. ఇక్కడ జరిగింది కూడా అదే. అయితే జార్ఖండ్ లోను బీజేపీ పోటీ చేసింది, ఇక్కడ పోటీ చేసింది. కాబట్టి పెద్ద రాష్ట్రంగా 48 లోక్సభ స్థానాలు ఉన్నదిగా, గతంలో లోక్సభ స్థానాల్లో చాలా నష్టపోయిన దానిపైన కసిగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేసింది. ఆర్థిక రాజధాని, ఇట్లా అనేకమైనటువంటి అంశాలని కొంచెం చేసింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ జార్ఖండ్ వరకు ఓట్ల శాతం పరంగా భారతీయ జనతా పార్టీ మెరుగ్గానే వచ్చినా సీట్లు రాలేదు. ఎన్నికల్లో అంతిమంగా ప్రభుత్వం వచ్చిందా రాలేదా అనేటువంటిది ముఖ్యం. కాబట్టి జార్ఖండ్ లో వాళ్ళు పరిశీలన చేసుకోవాల్సింది. వరుసగా దాదాపు నాకు తెలిసి మొదటిసారి అనుకుంటా జార్ఖండ్ లో ఒకే ప్రభుత్వం 2వసారి రావడం నాకు తెలిసినంత వరకు అయితే ఇదే. అంతకుముందు వరుసగా ప్రభుత్వాలు మారడం అనేటువంటిది ఆనవాయితీ. జార్ఖండ్ లో మొదటిసారిగా ఉన్నటువంటి ప్రభుత్వమే 2వసారి వచ్చింది. అది హేమంత్ సోరెన్ అరెస్ట్ చేసినందుకు ఇది జరిగిందా, ఆయన మీద అవినీతి జరిగింది, ఆ అరెస్ట్ అనేటువంటి దానిపైన ప్రజల్లో సానుభూతి పొందారనేటువంటిది కూడా ఒకసారి చూడాలి. మిగిలిన భవిష్యత్తు కార్యక్రమాన్ని కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల ప్రభావం పార్లమెంటు సమావేశాల పైన పడుతుంది, నెక్స్ట్ వచ్చేటువంటి ఢిల్లీ ఎన్నికల పైన పడుతుంది, నెక్స్ట్ వచ్చేటువంటి బీహార్ ఎన్నికల పైన కూడా ఈ ఎన్నికల ప్రభావం ఉంటుంది. దేశవ్యాప్తంగా కూడా మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇటు తెలంగాణ. సతీష్ గారు ఒక్క నిమిషం, మనం దాని ప్రభావం ఎలా ఉంటుంది అని చర్చించే ముందు ఫలితాలు ఎందుకు అన్నది మనం చర్చకు వెళ్తున్నప్పుడు సైదా గారు, ఇప్పుడు ఏదైతే పదే ఇందాక లక్ష్మణ్ గారు చెప్పింది కానీ, వీరు చెప్పింది కానీ, షిండే అని రాహుల్ గాంధీలు, కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు వీళ్ళందరూ మాట్లాడుతూ వచ్చారో, ఈరోజు మహారాష్ట్ర ప్రజలు స్పష్టంగా చెప్పారు అసలు షిండే ఎవరు అనేది. ఆ రోజు తిరుపతిరావు గారు మొట్టమొదటి చెప్పినట్లు ఒక సైద్ధాంతిక సారూప్యం ఉన్న 2 పార్టీలు మెజారిటీతో గెలిచిన వేళ ముఖ్యమంత్రి పీఠం కోసం ఇప్పుడు ఆయన ఠాకరే గారు కాంగ్రెస్తో చేతులు కలిపితే, గతంలో చంద్రబాబు నాయుడు గారి ఉదాహరణ కూడా సతీష్ గారు చెప్పారు. అంటే ప్రజలు నీ
ఇష్టం వచ్చినట్లు రాజకీయాలు చేస్తే అంగీకరించే పరిస్థితుల్లో లేరు. నోటుకొచ్చినట్టు మాట్లాడి నోటుకొచ్చినట్టు చేస్తే అదేదో ఒక్కసారి ఫలిస్తుంది తప్ప ప్రతిసారి ఫలించదు. ఈ విషయాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఈ ఫలితాల తర్వాత అయినా అర్థం చేసుకుంటుందా? ఇప్పుడు తిరుపతిరావు గారు చెప్పినా, మన సతీష్ గారు చెప్పినా, మీరు చెప్పినా, సైద్ధాంతిక వైరుధ్యాలు గల రెండు పార్టీలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నప్పుడు ప్రజల యాక్షన్స్, రియాక్షన్స్ అనేది మనం చూసాం. ఈరోజు శివసేన, షిండే గురించి మనం మాట్లాడుకున్నాం, లేకపోతే ఠాక్రే గురించి మాట్లాడుకున్నాం. మరి అజిత్ పవార్ అనేటువంటి పార్టీ, ఎన్సిపి పార్టీ, మరి వీళ్ళకి సైద్ధాంతికంగా వ్యతిరేకం కదా. మరి వాళ్ళు ఎందుకు కలుపుకున్నారు ఇక్కడ బీజేపీ వాళ్ళు? దానికి కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఏదో కాంగ్రెస్, శివసేన సైద్ధాంతికంగా వైరుధ్యాలు కలిగినటువంటి పార్టీలు కాబట్టి వాళ్ళకేదో ప్రజలు వేశారు, ఓట్లు వేశారు, వాళ్ళని వెతికించారు, వాళ్ళని ఇచ్చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు పెద్దలిద్దరు. నేనేం చెప్తున్నానంటే, మరి అజిత్ పవార్ మొట్టమొదటి నుంచి మీకు వ్యతిరేకంగా ఉన్నాడు కదా, కొన్ని సందర్భాల్లో ఎలక్షన్లో కలిసి పనిచేసిన. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ రాజకీయాల్లో 1+1 2 ఎప్పుడు కావు, ఇది వాస్తవం గ్రహించాలి. ప్రజలు కొన్ని భావోద్రేకాలు, ఆ ఉన్నటువంటి స్థానిక సమస్యలు, ముఖ్యమంత్రి వ్యవహార తీరు, పరిపాలన తీరు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు, ఓట్లేస్తారు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో ఏం జరిగిందో మనం చూసాం, దాన్ని సింపుల్గా కొట్టేశారు ఇద్దరు కూడా. ఇక్కడికి వచ్చే వాళ్ళకి మాత్రం ఇది పనిచేసింది, ఈ యొక్క శివసేనని ప్రజలు పూర్తిగా మట్టు పెట్టారని చెప్పి మాట్లాడారు. ఆ రోజు మరి శివసేన వాళ్ళు ఎందుకు కాంగ్రెస్ తో జతకలాల్సి వచ్చింది? ఏ పరిస్థితుల్లో మీరు మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి ఈ బీజేపీతో ఉన్నటువంటి బంధాన్ని వాళ్ళు ఎందుకు తెంచుకున్నారు? దానికి కూడా వీళ్ళు సమాధానం చెప్పాలి, దీన్ని కూడా చర్చించాలి. వాస్తవంగా ఆ రోజు శివసేన మరి ఆ రోజు వాస్తవంగా బీజేపీ కంటే పవర్ఫుల్ హిందుత్వం పార్టీ అది. బీజేపీ ఓట్ల రాజకీయంతో మాట్లాడితే వాళ్ళు హిందుత్వం మీద ఆధారపడి రాజకీయాలు చేసినటువంటి టైగర్, ఆయన సింహం. ఒకరోజు మన పెద్ద ఠాక్రే గారు, మరి ఆ పార్టీ ఎందుకు మరి కాంగ్రెస్ తో జతకట్టింది? ఎందువల్ల అంటే మోడీ అనే అతను ఈ బీజేపీకి నాయకత్వం వహిస్తున్న తర్వాత ఈ పార్టీలన్నీ నాశనం చేస్తున్నాడు, ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా జత కలిపి, మరి దాంతో పాటు దాని ఏమంటారు అలియన్స్ పేరుతోటి ఈ పార్టీలన్నీ కలుపుకొని ఈ పార్టీలన్నింటి కూడా నాశనం చేస్తున్నాడు. ఇతని దగ్గర హిందుత్వం అనేది లేదు, ఇది కేవలం రాజకీయాల కోసం వాడుకున్నటువంటి భాష, వ్యవహారం, వేషం అనేది. అందువల్లనే శివసేన వర్గం కాంగ్రెస్ తో పాటు కలిసి పనిచేసింది. దాన్ని వీళ్ళు గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే గెలిచినంత మాత్రాన మనం ఇలా అనుకుందాం, ఈరోజు జగన్ గెలిచినంత మాత్రాన ఆయన ఏమన్నా మనం పెద్ద మనిషి అనుకుందామా? లేకపోతే ఒక హంతకుడు రాజకీయాల్లో బంపర్ మెజార్టీతో గెలిస్తే ఆయన పెద్ద మనిషి, ప్రజలు తీర్పిచ్చారని చెప్పి అనుకుందామా? చెప్పండి, దానికి సరే అంటారేమో. ఇప్పుడు దానికి షిండేకి, జగన్కి షిండేకి చాలా వ్యత్యాసం ఉంది. ఏదైనా కానీ మీరు అడిగిన దానికి ఒకసారి తిరుపతిరావు గారు, సైదా గారు ఏదైతే చెప్పారో ఇప్పుడు, మరి భారతీయ జనతా పార్టీ తినేస్తోందా, అందుకనే ఆయన వెళ్ళాడా, లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? పార్థసారథి గారు, సైదా గారు ఒక ప్రస్తావన అయితే మంచి సందర్భ సహిత ప్రస్తావన తెచ్చారు, కానీ బట్ కంపారిజన్కి అవకాశం లేదు అక్కడ. మీరు అడిగిన ప్రశ్నకి నేను తర్వాత సమాధానం చెప్తాను. వారు ప్రస్తావించింది ఏంటనేసి అంటే, ఏదైతే గత ఎన్నికల్లో శివసేన పోయి కాంగ్రెస్ తో కలిసిన సందర్భాన్ని తీసుకొచ్చి అజిత్ పవారు ఇవాళ కూటమిలో కలిసిన సందర్భంతో వారు కంపేర్ చేయడానికి ప్రయత్నం చేశారు, పోలికి తీసుకొచ్చారు. అది వేరు. ఆ రోజు జరిగింది ఏంటనేసి అంటే, వీరు ఇచ్చినటువంటి పోలిక ఎప్పుడు కరెక్ట్ అయ్యేది? నాటి ఎన్నికల్లో శివసేన గనక ఎన్నికల ముందు గనక ఆ రకమైనటువంటి ప్రయత్నం చేసి ఉన్నట్లయితే సరే, ప్రజలు ఆ తర్వాత ఇవాళ లాంటి తీర్పు వచ్చి ఉన్నట్లయితే ఈ రెండు సరిపోయాయి, పోలికి సరిపోయేది. ఇప్పుడు సరిపోలేదు కదా. ఎన్నికల్లో మేము కలిసి పనిచేసి అది కూడా నేను చెప్పాను, 3-4 దశాబ్దాలుగా కలిసి పనిచేసినటువంటి పార్టీలు రెండు కలిసి పనిచేసి ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించి బయటకు వెళ్ళిపోయినటువంటి సందర్భం నాటిది.
నేటిది దాదాపు 2 సంవత్సరాలు ప్రభుత్వంలో ఒక మంత్రిగా కీలకమైనటువంటి భాగస్వామిగా ఈ ప్రభుత్వం ఏదైతే షిండే ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో, ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అజిత్ పవార్ దాదాపు 2 సంవత్సరాల పాటు కలిసి పనిచేసినటువంటి తరుణంలో, కలిసి పోటీ చేసినటువంటి తరుణంలో ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు. కాబట్టి నాటి పరిస్థితికి నేటి పరిస్థితికి కంపేర్ చేయడానికి లేదు. ఒకవేళ నిజంగా పోని భారతీయ జనతా పార్టీ హిందుత్వ పార్టీ అనుకుంటే ఇక్కడ లేనటువంటి హిందుత్వం కాంగ్రెస్ దగ్గర దొరుకుతుందని పోయినాడు ఆయన, పోలేదు కదా. కేవలం అధికార దాగం. ఆ నేపథ్యంలో ఈ కంపారిజన్ అనేది సరైనటువంటిది కాదు. అది నేను చెప్పింది కాదు, ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే స్పష్టంగా ఇచ్చినటువంటి తీర్పు, అల్టిమేట్ గా ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానికి నిదర్శనం. పోతే జార్ఖండ్ సంబంధించినటువంటి అంశం కూడా నేను మాట్లాడతాను. జార్ఖండ్ లో జరిగినటువంటి అంశము ఏదైతే ప్రతి రాజకీయ పార్టీ ఓటు పోలరైజేషన్ కోసం అని అయితేనేమి, ఓటు పోలరైజేషన్ కోసం అని కొన్ని ప్రయోగాలు చేస్తుంది. అక్కడ మేము కూడా చేసినటువంటి సందర్భం, అక్కడ అధికారంలో లేము. అయితే వారు చెప్తున్నారు అక్కడ ముఖ్యమంత్రికి అన్యాయంగా మేము అరెస్ట్ చేసి పంపించేసాము, లేకపోతే లోపల పెట్టాము. ఇదన్నీ వేరే అంశం, వాళ్ళు మాట్లాడుకోవడానికి ఎంతైనా ఉంటారు. ఇవాళ కూడా ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి అదానీ గారు 1750 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారని చెప్పేసి ప్రస్తావించినటువంటి ఇష్యూలో మరో 4 రాష్ట్రాల పేర్లు కూడా ఉన్నాయి. ఆ రాష్ట్రాలు ఏవి కూడా భాజపా పాలిత ప్రాంతాలు కానీ ఎన్డీఏ ముఖ్యమంత్రులు ఉన్నటువంటి ప్రాంతాలు కావు అవి. నేను ఎందుకు ఇది కోట్ చేస్తున్నాను అనేసి అంటే, ఆ నేపథ్యంలో జార్ఖండ్ లో జరిగినటువంటి పరిణామాలు అవన్నీ ఒక అంశం అయితే, అక్కడ జరిగింది ఏంటనేసి అంటే, మాకు అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అక్కడ ఎలక్షన్లు కూడా మేము ఫేస్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో కొన్ని ఈక్వేషన్స్ అనేవి ప్రత్యేకించి ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు, ఈ నేపథ్యంలో కొంత మేము వెనకబడిన మాట వాస్తవం. అంతేగాని ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినందువల్లనే అదేదో అన్యాయమని భావించి ఆ ప్రజలు, అక్కడ ప్రజలు మాకేదో వ్యతిరేకంగా మళ్ళీ ఆయనే పట్టగట్టారు అనేసి అంటే అది సరైనటువంటి విశ్లేషణ కాదేమోనని చెప్పేసి నేను భావిస్తాను. అదే ఒకటి చెప్పండి ఇప్పుడు చెప్పండి తిరుపతిరావు గారు. ఒక్కటైతే మాత్రం వాస్తవం, మహారాష్ట్ర ఎన్నికల్ని, జార్ఖండ్ లో జరిగినటువంటి ఎన్నికల్ని ఒకే గాడిలో కట్టి విశ్లేషించడం అనేది సాధ్యపడే పని కాదు, సరైనటువంటి తీరు కాదు. ఎందుకంటే ఆ రాష్ట్రం తాలూకా పరిస్థితి వేరు, మహారాష్ట్ర ఇది ఆ దేశ ఆర్థిక రాజధాని. ఇక్కడ ఉన్నటువంటి సమీకరణాలు వేరు, రాజకీయ సమీకరణాలు అయితేనేమి, లేకపోయినట్టయితే అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు అయితేనేమి, ఇక్కడ తాలూకా ప్రజల ఆకాంక్షలు వేరే విధంగా ఉంటాయి. ఇంకా చెప్పాలనేసి అంటే మెచ్యూర్డ్ వాటర్ ఉన్నటువంటి పరిస్థితి. జార్ఖండ్ తీసుకున్నట్టయితే ఒక హిల్ స్టేట్ కింద ఉంటుంది. ఆ భిన్నమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు వేరు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆలోచన విధానం వేరు, ప్రజల ఆలోచన విధానం, జీవన విధానం వేరు. ఆ నేపథ్యంలో జరిగినటువంటి తప్పిస్తే ఇక్కడ ఏదో ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినందువల్లనే జార్ఖండ్ లో భారతీయ జనతా పార్టీ పరాజయం పాలయ్యింది అనేసి అనుకోవడానికి అయితే అది సరైనటువంటి విశ్లేషణ కాదని మేము భావిస్తాం. అదే తిరుపతిరావు గారు, ఇప్పుడు ఇంకొక అంశం, మనం ఈ ఎన్నికలు అంటే 2024లో జరిగిన మన పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అప్పటి నుండి ఇప్పటి వరకు మనం పరిస్థితులన్నీ గట్టిగా దృష్టిలో పెట్టుకొని చూస్తే అది కాంగ్రెస్ కావచ్చు, ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎక్కడైతే పార్టీ కొంత అలసత్వంతో వ్యవహరించిందో అక్కడ ఇబ్బంది పడింది, ఎక్కడైతే సీరియస్గా సిన్సియర్గా పనిచేసిందో అక్కడ ఈరోజు హర్యానా కావచ్చు, జమ్మూ కావచ్చు, లేదా ఈ మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, విజయాల్ని అది కూడా భారీ విజయాల్ని సాధించింది. ఈ అలసత్వం అనేది ఒకటి, నాయకులందరూ కలిసి పనిచేయడం అనేది రెండు, ఈ రెండు అంశాలు ఏవైతే ఉన్నాయో అది భారతీయ జనతా పార్టీ
ఒక రకంగా అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్తుందా, లేదా ఇంకా దాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే నేను డిబేట్కి వచ్చే ముందు ఒక మ్యాప్ చూశాను. ఎక్సెప్ట్ దక్షిణాది రాష్ట్రాలు, మిగతా అన్ని చోట్ల ఎన్డీఏ ఇది ఉంది. సో ఈ రెండు కారణాలు ఏవైతే ఉన్నాయో, అలసత్వం కావచ్చు, నాయకుల మధ్య ఉన్న విభేదాలు కావచ్చు, ఇవి పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. పోగొట్టుకుంటే గెలుపు తథ్యం. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి అంశం అయితే పార్టీ ఆలోచించదగినటువంటి అంశమే. కానీ ఒక్కటైతే నేను అంగీకరిస్తాను, ఎన్నికల వ్యూహంలో మాత్రం ఎక్కడా తేడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక, ఇప్పుడు పార్టీ ఎన్నికల వ్యూహం ఇస్తుంది. ఇవాళ మహారాష్ట్రలో ఇచ్చినటువంటి వ్యూహమే నాకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రౌండ్ డిఫరెంట్ గా ఉంది. కాబట్టి నేను ఆ వ్యూహాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేను. నేను ఇన్ దట్ సెన్స్ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కాబట్టి అది కొంతవరకే అంగీకరించగలం. మాకు ఆత్మీయులు సతీష్ గారు చెప్పారు ముందే, ఏదైతే జార్ఖండ్కి సంబంధించినటువంటి అంశంలో చక్కని విశ్లేషణ చేశారు. ఇప్పుడు జార్ఖండ్కు సంబంధించినటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి విధానము ఏదైతే సీరియస్ గా తీసుకోవడంలో ప్రతి కార్యకర్తకి అధిష్టానం దిశానిర్దేశం చేసేది ఒకే తీరులో ఉంది. అటు జార్ఖండ్ లో కార్యకర్త అయినా, జమ్మూ కాశ్మీర్ లో కార్యకర్త అయినా, ఆంధ్రప్రదేశ్ కార్యకర్త అయినా, ఇవాళ మహారాష్ట్ర కార్యకర్త అయినా, మన హర్యానాలో కార్యకర్త అయినా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే వాటిని మేము ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి మాకు ఉన్నటువంటి అవకాశం సరిపోతుంది. ఆ నేపథ్యంలో కొంత జార్ఖండ్కి సంబంధించి మేము కొన్ని గత అనుభవాలు కూడా ఉన్నాయి మాకు. దాదాపు ఒక 2 దశాబ్దాలుగా అక్కడ ప్రభుత్వం రావటం, పోవటం, ఆ పోయేటప్పుడు పార్టీ తప్పిదం చేస్తే తప్పిదం అనే మాట్లాడక తప్పదు. కొన్ని తప్పిదాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ అక్కడ వచ్చినటువంటి ఫలితాలు కూడా ఆ దిశగా వచ్చాయి. కానీ పార్టీ వ్యూహానికి సంబంధించి కానీ, లేకపోతే పార్టీ చూపించే శ్రద్ధకి సంబంధించి కానీ ఒకరొక దగ్గర ఉన్నది అనేసి అయితే భావన అయితే మాలో లేదు. ఇచ్చినటువంటి టాస్క్ ని ఇంప్లిమెంట్ చేసే యంత్రాంగం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి యంత్రాంగం మీద ఆధారపడి ఉంటుంది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ యంత్రాంగం పనిచేసే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రస్తావన. అంటే నేను ఎందుకు ఈ ప్రస్తావన చేశానంటే, మనం జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికలతో పాటు 2 ప్రధాన రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు కూడా జరిగాయి. ఒకటి ఉత్తరప్రదేశ్లో ఉప ఎన్నికలు జరిగాయి, 2 కర్ణాటకలో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉత్తరప్రదేశ్, కర్ణాటకల్లో ముఖాముఖి పోటీ ఇండియా కూటమి, భారతీయ జనతా పార్టీ మధ్యలో జరిగింది. ఈ కర్ణాటకలో అన్ని స్థానాలు, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి తనయుడు ఓడిపోయాడు, ఇప్పుడు ప్రస్తుత కేంద్ర మంత్రి బంధువు ఓడిపోయాడు కర్ణాటకలో తీసుకుంటే. కానీ అదే ఉత్తరప్రదేశ్కి వచ్చేసరికి 7 స్థానాలు, 9 స్థానాల్లో 7 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో ఏమో పార్లమెంట్ ఎన్నికల గుణపాఠాన్ని నేర్చుకొని అందరూ కలిసి ఐకమత్యంగా పోటీ చేయడం వల్ల ఫలితాలు వచ్చాయనేది ఒక విశ్లేషణ అయితే, కర్ణాటకలో పార్టీ ఇంకా డిసరేగా ఉంది అని ఓడిపోయిన తర్వాత. అందుకని నేను ఈ ప్రస్తావించాను. అంతేనా సతీష్ గారు? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా ఈ విషయంలో తిరుపతి గారు చెప్పండి. ఈ విషయంలో కర్ణాటక సంబంధించి చెన్నపట్టణ అంటే జేడీఎస్ కు చాలా స్ట్రాంగ్ హోల్డ్. అక్కడ ఒక్కలిగలు తప్ప ఇంకెవరు ఉంటారు, వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకే ఓటేస్తారు. చెన్నపట్టణ, రామ్నగర ఆ నియోజకవర్గాల్లో దేవేగౌడ వాళ్ళ కుటుంబానికి చెక్కు చెదరని పేరు. అట్లాంటిది నిఖిల్ కుమారస్వామి అక్కడ ఓడిపోవడం అనేటువంటిది, జేడీఎస్ బీజేపీ పొత్తును ప్రజలు వ్యతిరేకిస్తున్నారా అనేటువంటి అంశాన్ని కూడా అక్కడ బీజేపీ కానీ జేడీఎస్ కానీ సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ. ప్లస్ ఎస్ఆర్ బొమ్మాయి బంధువు అక్కడ ఓడిపోవడం కూడా, భరత్ బొమ్మాయి ఓడిపోవడం అనేటువంటి దాన్ని కూడా అంత ఈజీగా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా కాదు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలవగానే సంబరపడింది, కానీ ఇప్పుడున్నటువంటి దగ్గర 2 చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం అనేటువంటి అంశం పైన ఆ రాష్ట్ర నాయకత్వం ఒకసారి సమీక్ష చేసుకోవాల్సినటువంటి అంశం. ఇంకొకటి,
నాయకత్వం ఎక్కడైనా సరే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కూడా ఉందనేటువంటి దాన్ని ఒప్పుకోవాల్సిందే. సైదాబాబు గారికి నచ్చినా నచ్చకపోయినా ఎజెండా సెట్ చేయడంలో వాళ్ళకు చాలా మంచి అవకాశం దొరికింది, కానీ దాన్ని వినియోగించుకోలేకపోయారు. హర్యానా లాంటి కార్యక్షేత్రంలోనే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి దాన్ని బంగారుపల్లెంలో తీసుకుపోయి భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పింది కాంగ్రెస్ పార్టీ. కేవలం అంటే రాహుల్ గాంధీ గారు లేదంటే అధిష్టాన వర్గం దగ్గర ఉండేటువంటి కొందరు ఎజెండా సెట్ చేసేటువంటి క్రమంలో కమ్యూనిస్టులు ఎట్లయితే ఈ భారతదేశంలో తమ ప్రభావాన్ని కోల్పోతున్నారో, సైద్ధాంతిక భావసారూప్యత భారతదేశంతో వాళ్ళకి సంబంధం తెగిపోతుందో, కాంగ్రెస్ పార్టీ కూడా మెల్లిమెల్లిగా మరుగుజ్జుగా మారిపోయి అటువైపు ప్రయాణం చేస్తుంది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున మంతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు 5-6 ఏళ్లకు ఒకసారి పెట్టుకునేటువంటి ఆ శిక్ష చింతన్ శిబిర్ ఏదో ఉంటుంది కదా, దాన్ని పెట్టుకోవాల్సినటువంటి అత్యధిక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం కష్టంగా పెట్టుకోవాలి. వయనాడులో ప్రియాంక గాంధీ గారు గెలిచిన తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు పంచుకొని ఆ రాష్ట్రాల్లో మన నాయకత్వాన్ని పెంచుకోవాలి. తెలంగాణలో పార్టీ బలంగా ఉంది, నాయకత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి తెలంగాణలో గెలవగలిగింది. కానీ మహారాష్ట్రలో ఉన్న 2 మాజీ ముఖ్యమంత్రులు భారతీయ జనతా పార్టీలో చేరిపోవడంతో వాళ్ళు చేయి విరిగిపోయారు. అసలు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి స్థానిక నాయకత్వం లేకుండా పోయింది. అట్లాంటి పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ గుర్తించలేకపోతుంది. కేవలం మూసధోరణిలో వెళ్లేటువంటి అవకాశాన్ని చూస్తున్నది. జార్ఖండ్ లో గెలిచినా కూడా నేను కాంగ్రెస్ పార్టీ గెలిచిందని నేను అనలేను, ఎందుకంటే పరాన్నజీవిగా జేఎంఎం మీద ఆధారపడాల్సి వచ్చింది, ఇంకో రాష్ట్రంలో ఇంకొక పార్టీ మీద ఆధారపడాల్సి వస్తుంది. నిజానికి వీళ్ళు సీట్లు ఇస్తే ప్రాంతీయ పార్టీలు పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి నుంచి ప్రాంతీయ పార్టీల దగ్గరికి పోయి దిగరించాల్సినటువంటి పరిస్థితికి కాంగ్రెస్ దిగజారింది. దయచేసి దీన్ని నెగిటివ్ తీసుకోవద్దు సైదాబాబు గారు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పరిస్థితి కూడా 29 రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాల్లో స్వతంత్రంగా అధికారం ఉంది చెప్పండి? మహారాష్ట్రకి వచ్చేసరికి గారు మహారాష్ట్రలో గత 3 ఎన్నికల్లో ఇవాళ 2024లో 130 స్థానాలు, 2000 భారతీయ జనతా పార్టీ చెప్పండి మీరు. మహారాష్ట్ర ఎన్నికలు బాగానే ఉంది, మరుగుజ్జి పార్టీ లేకపోతే వాళ్ళు సరైన మార్గంలో పోవడం లేదు. నేను ఒప్పుకుంటా కొన్ని పొరపాట్లు కాంగ్రెస్ పార్టీ చేసింది. నేను అదే చెప్తున్నా సార్, మహారాష్ట్రకు వచ్చేసరికి గత 3 ఎన్నికల నుంచి అంతకు ముందు 3 ఎన్నికలు చూడండి, ఏ ఒక్క పార్టీ కూడా 100 స్థానాలు గెలవలేదు. ఎక్కడుందని నేను మాట్లాడుతున్నా, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళు చెప్పండి? ఎవరి మీద ఆధారపడి వాళ్ళు పరాన్నజీవులు? బీజేపీనా కాంగ్రెస్? 17 రాష్ట్రాల్లో మేము ముఖ్యమంత్రులు ఉన్నారు, మా ముఖ్యమంత్రులు పైనుంచి కిందికి జారిపడుతున్నటువంటి విషయాన్ని నేను సూచిస్తున్నాను. ఒక్క నిమిషం సైదా గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు సైదా గారు మహారాష్ట్ర ఎన్నికలను తీసుకుందాం, ఫలితాలను ఒకసారి తీసుకుందాం. 2024, 2019, 2014 అంతకుముందు ఎన్నికల్లో గత 6 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కానీ శివసేన కానీ ఏ పార్టీ 100 సీట్లు గెలవలేదు. భారతీయ జనతా పార్టీ 42 స్థానాల నుంచి 100 స్థానాలకు గెలుచుకున్న తర్వాత ఆ పార్టీ ఎగబాకింది. శివసేన అధికారంలో ఉన్నప్పుడు కూడా 100 స్థానాలు లేదు. వరుసగా 3 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా 100 స్థానాలకు పెంచుకోలేకపోయింది. 72, 73 స్థానాల వరకే ఆగిపోయి ఎన్సీపీతో, చీలిక వర్గమైనటువంటి ఎన్సీపీతో కలిసిపోయింది. అట్లాంటి అవకాశం ఉన్నప్పుడు 100 స్థానాలకు పైకి ఎగబాకడానికి విలాసరావు దేశ్ముఖ్ ఉన్నప్పుడు అవకాశం ఉండింది, అశోక్ చవాన్ ఉన్నప్పుడు అవకాశం ఉండింది. అప్పుడు పెరిగితే గనక కాంగ్రెస్ పార్టీ పెరిగే అవకాశం ఉండింది, ఎజెండా సెట్ చేసుకునేటువంటి అవకాశం దొరికింది. ఒక్క నిమిషం సతీష్ గారు, మీరు చెప్తున్నది ఏదైతే అంశం ఉందో, ఎప్పుడైతే స్థానికంగా ఉన్న నాయకత్వం అలసత్వం లేకుండా బలోపేతమై పనిచేస్తే, ఇందాక తిరుపతిరావు గారు అన్నట్లు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి విడివిడిగా పరిస్థితులు ఉంటాయి. ఆ స్థానికంగా ఉన్న నాయకత్వం, జాతీయ నాయకత్వం గెలవాలని చెప్తుంది, స్థానికంగా ఉన్న నాయకత్వాలు పని చేయకపోతే ఉన్నప్పుడు మాత్రమే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా గెలవగలుగుతుంది. రాష్ట్ర నాయకత్వాలను ఫ్రీడమ్ ఇచ్చి, ఇవాళ ఒక నాయకుడు రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు, ఆ తర్వాత నెక్స్ట్ నాయకుడు ఎవరని చెప్పుకోవడానికి కాంగ్రెస్ లో లేకపోయేటువంటి కారణం అంటే 2వ తరగతి 3వ శ్రేణి నాయకత్వాన్ని పెంపొందించుకోవాలి. అది ఏది జాతీయ పార్టీలకు ఉండేటువంటి అవకాశం అది మాత్రమే.
ప్రాంతీయ పార్టీలకు కుటుంబాల పేరు చెప్పుకొని మాత్రమే నడుస్తాయి. కేసీఆర్, జయలలిత చచ్చిపోతే వాళ్ళ పార్టీ లేదు, ఇవాళ కరుణానిధి పోతే వాళ్ళ కొడుకు వచ్చిండు. అట్లా జాతీయ పార్టీలకు మాత్రం ఖచ్చితంగా ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ ముఖ్యమంత్రి కోపం వచ్చి వెళ్ళిపోయింది అనుకోండి, రేపు పొద్దున అది స్పేస్ ఖాళీ కావద్దు. అది చేసుకోవాల్సినటువంటి అవసరం జాతీయ పార్టీ, అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా, రెండవ శ్రేణి నాయకత్వాన్ని నిలుపుకున్న చోట కాంగ్రెస్ నిలబడింది. 2 సార్లు టిఆర్ఎస్ ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మింగేసింది. దాదాపుగా టిఆర్ఎస్ మింగేసినా కూడా రేవంత్ రెడ్డి సార్ ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పార్టీలోకి వచ్చి ఒక నాయకత్వ దిశలోకి ఆ స్పేస్ ని క్రియేట్ చేసినటువంటి స్పేస్ ని వాడుకున్నాడు. కానీ మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ అట్లా వాడుకోలేకపోయింది. అవతల పార్టీ నుంచి అయినా వాళ్ళ పార్టీలైనా ఒక నాయకుడిని గుర్తించి ఆయనను తిప్పేటువంటి ప్రయత్నం చేయలేదు. స్థూలంగా సతీష్ గారు మీరు చెప్పేది ఏంటంటే జాతీయ పార్టీలు కింద స్థాయి నుంచి నాయకుల్ని తయారు చేసుకుని వాళ్ళని బలోపేతం చేసి చేసుకోగలిగిన రోజు గెలుస్తున్నాయి, లేని రోజు ఇబ్బంది పడుతున్నాయి అనేది సతీష్ గారు చెప్పిన అభిప్రాయం. తిరుపతిరావు గారు అంతేనా? జార్ఖండ్ లో బీజేపీ ఓటమి కూడా అదే కారణం. డెఫినెట్ గా నేను కూడా ముందు చెప్పినటువంటి దాంట్లో దాన్ని నేను డినై చేయలేను. కాకపోతే మేము ఉన్నటువంటి పరిస్థితిని నేను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు ప్లస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితులు, అందువల్ల చెప్పా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సేమ్ టాస్క్ ఇచ్చినట్లయితే మేమేం చేయగలం ఇప్పుడు అనేది నేను ప్రశ్నించిన దానికి కారణం కూడా అదే. కాబట్టి ఒకటైతే మాత్రం చెప్పగలం, జాతీయ పార్టీలకి ఏదైతే ఈ నాయకత్వము తరువాతి తరం నాయకత్వం అనే అంశంలో సతీష్ గారు చెప్పినటువంటి అది మోస్ట్ వాల్యుబుల్ పాయింట్. ఆ దిశగా ప్రయత్నం చేసుకునేది వెళ్తుంది. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదో సైదా గారు చెప్తున్నారు కానీ మేము 18 రాష్ట్రాల్లో మేము సొంతంగా మేము ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుని మా ముఖ్యమంత్రులు ఉన్నటువంటి తరుణం ఇది. కాబట్టి సరే వారి ఇష్టం, వాళ్ళు బలంగా ఉన్నాం అనుకోవడమే వెళ్తాం అనేసి అంటే వాళ్ళ ఇష్టం. అదే మేము ఎక్కడైతే బలహీనంగా ఉన్నామో మేము బలహీనంగా ఉన్నాం అనుకుని వెళ్తాం. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను బలంగా ఉన్నానని చెప్పేసి వెళ్ళను, థర్డ్ ఫోర్స్ గానే ఉన్నామని నేను వెళ్తాను. ఇది నా తాలూకా సిస్టము, నా పార్టీ నాకు నేర్పినటువంటిది, ఐ మీన్ రాష్ట్ర శాఖలకు నేర్పినటువంటి. కాబట్టి ఇది వేరే అంశం. ఇవాళ వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలను అయితే మనం విశ్లేషించుకునేటప్పుడు ఖచ్చితంగా రాజకీయాల్లో నైతికత కొంతవరకైనా పాటించకపోతే, నైతిక విలువల్ని పాటించకపోతే అటు వ్యక్తిగతంగానూ లాస్ అవుతాడు, ఇటు వ్యవస్థ పరంగా పార్టీలు కూడా నాశనం అయిపోయే పరిస్థితి వాళ్ళ మహారాష్ట్రలో దాపరించింది. వాళ్ళ శివసేనకి, ఏదైతే వర్గం శివసేనకి, లేదా అజిత్ పవార్, నేను ఇందాక చెప్పాను ఆయన ఏ విధంగా ప్రజలు యాక్సెప్ట్ చేశారని. ఒకవైపు చూస్తే మహానేతగా ఉన్నటువంటి శరద్ పవార్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పార్టీ ఇవాళ 10-12 స్థానాలకు పరిమితం అయిపోయిందని అంటే దాని అర్థం ఏంటి? ప్రజలు అటువంటి అనైతికమైనటువంటిది. ఎందుకని అంటే శరద్ పవార్ విడిపోయిందే కాంగ్రెస్ పార్టీ నుండి, మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీతో కలిపి ఏదో గాలివాటంలో రాజకీయం చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారేమో గాని ప్రతికూల పరిస్థితుల్లో యాక్సెప్ట్ చెయ్యరు అనేది ఇవాళ నిరూపితమైనటువంటి అంశం. అది కాదు సైదా గారు, ఒక్క నిమిషం సైదా గారు, ఒక్క నిమిషం. అదే ఒక్క నిమిషం మనం కాదు సైదా గారు, మనం ఇప్పుడు ఏదైతే ప్రశ్న వేసుకున్నామో ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు సతీష్ గారు చెప్పిన దానికి నేను వేసిన ప్రశ్నకి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల్ని కోల్పోయింది మహారాష్ట్రలో, వెళ్తూ ఉన్నప్పుడు చూస్తూ ఊరుకునింది. రెండవది ఎన్సీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం, ఎన్సీపీలో జిల్లా స్థాయిలో బలమైన నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే ఎన్సీపీలో వాళ్ళందరినీ అక్కడ స్థానికంగా బాహుబలి నాయకులని ఎవరినైతే అంటారో వాళ్ళందరూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అజిత్ పవార్తో వచ్చేశారు. శరద్ పవార్ వాళ్ళని నిలుపుకోలేకపోయాడు. ఈరోజు ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం గెలవడానికి కారణం ఆయనకేదో అజిత్ పవార్కి చరిష్మా ఉందని ఇంకోటి కాదు, జిల్లా స్థాయిల్లో ఎవరైతే ఎన్సీపీ వెనక బలమైన నేతలు ఉన్నారో వాళ్ళందరినీ ఆయన తీసుకెళ్ళగలిగాడు. అది ఈరోజు ఎన్సీపీకి వచ్చిన గెలుపు. అంటే నేతలు వెళ్ళిపోతూ ఉంటే, ఒకటి నేతల్ని క్రియేట్ చేసుకోలేకపోవడం, రెండు వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఉండడం. ఇది ఈరోజు అక్కడ పెద్ద కాంగ్రెస్కి ఎన్సీపీకి ఇబ్బందిగా మారిన అంశం.
సరే శివసేన నుంచి అటువంటి నేతలు అందరూ షిందే కింద వచ్చేశారు. పార్థసారథి గారు, ఎందుకంటే రాజకీయాల్లో ఇవన్నీ సాధారణంగా జరుగుతాం. ఎందుకంటే మనం పెద్దోళ్ళు ఏదో సామెత చెప్తారు, లేడీకి కాళ్ళు లేక కాదు కాలం వచ్చి చిక్కిందని. కాంగ్రెస్ పార్టీ కూడా 148 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ. 60 సంవత్సరాల పాటు రాష్ట్రంలో కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ. ఈ దేశ స్వాతంత్రం కోసం ఉద్యమం నడిపినటువంటి పార్టీ. ఈ దేశ సమైక్యతను సమగ్రతను కాపాడటం కోసం ఇందిరాగాంధీ అలాగే రాజీవ్ గాంధీ గారు బలిదానాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంత మహోజ్వలమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఈ 60 సంవత్సరాల పాలనలో అనేకమైనటువంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసి, పరిశ్రమలను తీసుకొచ్చి, హరిత విప్లవాన్ని తీసుకొచ్చి, జాతీయ బ్యాంకుల జాతీకరణ చేసి, పేదలకు భూములను పెంచి, ఇళ్ల స్థలాలు పెంచి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ ఈరోజు కొన్ని భావోద్రేకాల మధ్య, లేకపోతే కొన్ని రాష్ట్రాలు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, భౌగోళికమైనటువంటి రాజకీయ పరిస్థితులు, కులమత రాజకీయాలు, లేకపోతే వ్యక్తిగత స్వార్థాలు, ముఖ్యమంత్రి పదవీ కాంక్షతోటి మరి వెళ్ళేటువంటి కొంతమంది నేతలు, ఇవన్నీ ఒక భాగం దీంట్లో ఈ రాజకీయ చట్రంలో. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతమంది స్వార్థపరులు మరి కాంగ్రెస్ లోకి వచ్చి ఇక్కడ పదవి దక్కలేదనో, లేకపోతే సీనియర్లుగా ఉన్నటువంటి అనేక మంది ఇది వృద్ధ కబోజాలు మేమే ఆ పదవిలో ఉండాలనో, లేకపోతే వాళ్ళ కొడుకులు ముఖ్యమంత్రి కావాలనో, ఇలాంటి భావనతోటి కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది సీనియర్ నేతలు, ఒక రకంగా చెప్పాలి నార్త్ ఇండియాలో అనేక మంది నేతలు మా పార్టీ నుంచి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇవన్నీ కూడా తాత్కాలికం. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు రాజకీయాలు. ప్రధానంగా మనకు గమనించాం. నైతికంగా ఎంతమంది నిలబడతారు? గాలివాటంతో పోయేవాళ్ళు చాలా మంది ఉంటారు తప్ప నైతికంగా నిలబడదాం, ఈ రోజు కష్టం వచ్చింది రేపు మనకు సుఖం వస్తుందని చెప్పి ఆలోచించేవాడు ఎవడు లేరు. ఆ పరిస్థితి వ్యక్తిగతంగానే లేరు. రాజకీయాల్లో అసలు ఉండరు. అధికారం లేకపోతే ఒక్క క్షణం కూడా ఈరోజు రాజకీయాలు ఉండే పరిస్థితులు ఎవడికి లేవు. మరుసటి రోజే కండవ మార్చేస్తారు. ఇది వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా మనం ఈ ఈ వ్యవహారం గురించి మాట్లాడుకుంటా ఉంటే, మీ సెకండ్ క్యాడర్ డెవలప్ చేయలేకపోయారు, లేకపోతే థర్డ్ క్యాడర్ డెవలప్ చేయలేకపోయారు. రాజకీయంగా ఇది ఒక పెద్ద, అంటే ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడానికి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. ఇది ఈ సిస్టమ్ అనేది, పొలిటికల్ సిస్టమ్ అనేది ఒక రాజకీయ నాయకుడిగా ఒక రాష్ట్రంలో ఎదాలనుకున్నప్పుడు సతీష్ గారు మంచి మాట చెప్పారు. ఈరోజు మరి రేవంత్ రెడ్డి మొట్టమొదటి కాంగ్రెస్ వాది కాదు, కానీ అతను పార్టీలోకి వచ్చాడు, అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాడు, అగ్రెసివ్ గా పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది సీనియర్ లీడర్లు అతనికి ఇబ్బందులు కల్పించినా అతను ఎక్కడ వెనకం చేయలా, చాలా సిన్సియర్ గా ఎఫర్ట్ పెట్టాడు. జైలుకు పోయినా బాధపడలా. అతను అదే దీక్షతోటి కేసీఆర్ ని కొట్టాలన్నాడు, కొట్టాడు, పక్కనేసాడు. ఎందుకంటే అలాంటి దమ్ము ధైర్యం ఏదైనా నాయకుడిగా ఎంతవరకు రాహుల్ గాంధీ చేయగలడు? ఇప్పుడు మోడీ గారు, అమిత్ షానో లేకపోతే అక్కడ మహారాష్ట్రలో వాళ్ళు అక్కడ పోయి ఏం చేయగలరు? ఆ స్థానిక నాయకత్వం సక్రమంగా లేకపోతే అది మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అదే అంటే లేదు, ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించానంటే సైదా గారు, మన దగ్గర సమయం కూడా లేదు కాబట్టి, రెండు జాతీయ పార్టీలు పలు సందర్భాల్లో గెలిచాయి, పలు సందర్భాల్లో ఓడిపోతున్నాయి. ఓడిపోయిన సందర్భాల్లో కారణాలు ఏమిటి మనం విశ్లేషించుకున్నప్పటికి కూడా ఈ రోజు వచ్చిన ఫలితాలు అంటే, నేను మహారాష్ట్ర, జార్ఖండ్తో పాటు కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎంత కొట్టుకున్నా వాళ్ళిద్దరూ ఒక యునైటెడ్ ఫ్రంట్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీలో అది లేదు, ఇంకా బీజేపీ కొంత విభజనతో ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల గురించి అది కూడా కారణాలుగా మనం తీసుకోవాలి. ఒకటి, ప్రజలు కోరుకున్నారు, ప్రజలు తిరస్కరించారు. ప్రజలు నైతిక విలువల్ని వదిలేసి చంద్రబాబు నాయుడు గారు అటుపోతే చంద్రబాబు నాయుడు గారిని కూడా అంగీకరించలేదు ఆ రోజు. సో ఆ నైతికత విలువలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని ప్రజలు కోరుకుంటున్నారు, స్పష్టమైన తీర్పు. కానీ రాజకీయ పార్టీలు కూడా వీటి నుంచి కొంతైనా నేర్చుకొని ముందుకెళ్ళకపోతే ఈ వరుస పరాజయాలు అనేవి ఏవైతే ఉంటాయో అవి మొత్తం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అన్నది నా భావన. చివరగా అదొక అంశం మేము తీసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈరోజు
అటు బీజేపీకి ఘన విజయం, ఇటు ఇండియా కూటమికి ఒక రకంగా ఇప్పుడు తాజా ఫలితాలను చూస్తే దగ్గర దగ్గర 55 స్థానాలు మించిపోయింది ఇండియా కూటమి జార్ఖండ్లో. అది కూడా ఒక మంచి విజయానికి దగ్గరగా వెళ్ళినట్లే. కాబట్టి ఈ రెండు జాతీయ పార్టీలకి ఇది ఒకచోట నిరాశ, ఒకచోట కొంత ఊరట లభించే అంశము. దాంట్లో ఉన్న తప్పొప్పుల్ని కొంత మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేసాం. మీ అభిప్రాయాలు చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చర్చను ఇంతటితో ముగిస్తున్నాను. రేపు ఫోర్సైట్స్ టీవీ పొలిటికల్ థాట్ చర్చా కార్యక్రమంలో మరొక అంశంతో కలుద్దాం.